కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంతో సీఎం రేవంత్ కు ఏదో ఒప్పందం ఉందని విమర్శించారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారో లేదో తెలియదని బండి సంజయ్ అన్నారు. 700 కోట్ల లాభాలు ఎక్కడ వచ్చాయో కేటీఆర్ చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకునే అయితే ఇద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్నావు ఇద్దరి మధ్యలో. నన్ను చూడు, అందరూ చూడండి, ఇక చూడండి ఆశ్చర్యం పీకలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆశ్చర్యం డౌట్ ఎప్పటికి. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళిపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదేనే, ప్రజా సమస్య కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు, అవినీతి ఆరోపణలు జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముద్దు ఫ్యూచర్లో నేను కూడా ఒక అవినీతి పనులు సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జరగ కడిగిన ముత్తులక బయటకి వచ్చాక మాట్లాడు. 700 కోట్ల రూపాయలు దుబ్బిపోదాం ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళీ ఏం చెప్తున్నాడు, 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళీ